ఆయన ఇక్కడికి వెళ్ళాలట, ఆయన మాట్లాడి వెళ్తాడట. ప్రకాష్ గారు చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు నాణ్యత విషయానికి వచ్చినప్పుడు నా కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఈ 2019 జనవరి 1 రోజు నూతన సంవత్సరం రోజు కేసీఆర్ గారు హెలికాప్టర్ లో మన డీజీపీని తర్వాత చీఫ్ సెక్రటరీని తీసుకొని ఈ మేడిగడ్డ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఉండేది, ఆయన వచ్చారు. మెగా కృష్ణారెడ్డి వచ్చాడు, మన ఈఎన్సీలు మేము అంటున్నాం. అయితే ఆ పైనుంచి వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే మొండిగా కనబడుతున్నది మేడిగడ్డ. అంటే పైనుంచి ఇంకా చేయాల్సిన స్ట్రక్చర్ పూర్తి కాలే. అయితే వర్డ్ బై వర్డ్ ఏం చెప్పిందో చెప్తా. ఏమని అన్నారంటే కేసీఆర్ గారు, మాకు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి 2019 జనవరి 1 రోజు, నాకు సమ్మర్ లో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, నాకు 3 నెలల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోవాలని చెప్పాడు. చెప్తే సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఏమన్నారంటే, మీకు తొందర ఉన్నదని మేము పూర్తి చేయలేమండి, మేము దాన్ని కన్స్ట్రక్షన్ కి ఎంత టైం పడుతుందో అంత టైం తీసుకుంటాము, ఐఎమ్ సారీ, మేము 6 months లోపల ఎట్టి పరిస్థితులు ఇవ్వలేము అని చెప్పాడు. ఆ మాట ప్రకారమే ఆయన 6 months కి ఇస్తా అన్నాడు కదా. జూన్ 21 నాడు ఇనాగ్రేట్ చేశాడు. అప్పటి పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి. అంటే ఎల్ఎన్టీ వాళ్ళు నాణ్యతలో ఎక్కడ కూడా వాళ్ళు లోపం రానియలేదు. ఇప్పుడు వాస్తవంగా ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అనే దానికి ఒక చిన్న క్లూ దొరికింది మనకి. ఏమనంటే వాళ్ళు ఇంకా పరిశీలన చేయమన్నారు, కానీ వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటంటే కిందికెళ్లి సీపేజ్ ఏదైతే వచ్చిందో అలా వాటర్ కాకుండా ఇసుక వచ్చినప్పుడే జాగ్రత్త పడాల్సి ఉండే, వీళ్ళు జాగ్రత్త పడకపోవడం వల్ల 19వ పియర్ కిందికెళ్లి ఇసుక కూడా పాస్ అయిపోయి అది కుంగింది అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఒకవేళ అదే నిజమైతే కనుక ఇక్కడ నాణ్యత కాదు, నిర్లక్ష్యం అనేది కారణమవుతుంది, ఇంజనీర్ల నిర్లక్ష్యం. ఎందుకంటే సీపేజ్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉండే, అది నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి అది జరిగిందని అనుకోవాలి. నాణ్యత విషయంలోనైతే లోపం లేదు. రెండవది ఏంటంటే జరిగిన నష్టం ఒక 500 కోట్లేనండి. ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో 7th బ్లాక్ రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు 500 కోట్లు, అప్పుడు అయింది 350 కోట్లు. అది కూడా ఎల్ఎన్టీ ఏమంటుందంటే నేనే చేసి పెడతా అంటుంది. అయితే ఈ 1,00,000 కోట్లలో ఇది చిన్న ఖర్చు. ఇది మొత్తము మేడిగడ్డకు అయిందే 4,000 కోట్లు. అందులో ఈ పియర్ కి ఏదైతే కూలిపోయిన పియర్ బ్లాక్ మొత్తం మార్చాలి, ఒక్క పియర్ పోయినా 11 పియర్స్ మార్చాలి. దానికి అయ్యే ఖర్చు ఇప్పుడు 500 కోట్లు మేము చేసి పెడతామని చెప్పి రిటర్న్ గా రాసిచ్చారు ఎల్ఎన్టీ వాళ్ళు. కాబట్టి నాణ్యత విషయంలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే కరప్షన్ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా కరప్షన్ ఉందండి. కరప్షన్ లేనిది ఎక్కడ లేదు. అంటే ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెదికి చూసినా అందందే గలదు అవినీతి అని చెప్పి ప్రాజెక్టులు అంటేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటేనే నాట్ ఓన్లీ ప్రాజెక్ట్, రాజకీయ పార్టీలకు వాటికి పండుగ, అన్ని రాజకీయ పార్టీలకు ప్రాజెక్ట్సే కాదు భరత్ గారు. కరప్షన్ అనేది మనిషి మైండ్ లోకి వచ్చేసింది. కరప్షన్ లేనిది ఎక్కడా లేదు, ఎవరు లేరు. అందుకే నేనేమంటున్నా, కరప్షన్ ఉన్నా కూడా ప్రాజెక్టులలో కరప్షన్ ఉన్నంత మాత్రాన నాణ్యత లేదు అనుకోవద్దు. ఏం చేస్తారంటే ఎస్టిమేట్స్ వేసేటప్పుడు కరప్షన్ యాడ్ చేస్తారు. మీకు ఒక విషయం చెప్తా, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసేటప్పుడే కరప్షన్ యాడ్ చేస్తారా? మీకు తెలియని విషయం చెప్తున్నా నేను. ఎస్టిమేషన్ వేసేటప్పుడే కరప్షన్ యాడ్ చేస్తారు ఎక్కడైనా కూడా. 6% మన దగ్గర ఎంత 6% నడుస్తుందో 8 అది కూడా చెప్పన్నా, అది కూడా చెప్పే నిమిషం నేను చెప్తా వినండి. పబ్లిక్ అర్థం కావాలి. ఎందుకంటే పబ్లిక్ ఎలక్షన్ లో డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు ఎక్కడి నుంచే. భరత్ గారు వినండి, నెహ్రూ కాలం నుంచి కూడా కరప్షన్ ఉంది. నేనేమంటున్నా అంటే కాంట్రాక్టర్ కు 13% అధికారికంగా ఇవ్వాల్సిందే, అధికారికంగా 13% ఇవ్వాల్సిందే. అయితే ఎస్టిమేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్సెస్ వేస్తారు. వాళ్ళు టెండర్లు వేసేటప్పుడు ఎక్సెస్ వేస్తారు. ఆ ఎక్సెస్ వేసిన దాన్ని వీళ్ళు రాటిఫై చేస్తారు. పోటీ రాకుండా ఉండడానికి సిండికేట్ అవుతారు పెద్ద కంపెనీస్ అన్ని కూడా. కాబట్టి కరప్షన్ అనేది ఉన్నంత మాత్రాన నాణ్యత ఉండదు అని అనుకోవద్దు. మీకు ఒక డాక్యుమెంట్ చెప్తాను, నేను ఆశ్చర్యపోయే డాక్యుమెంట్ వింటారా? ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకొని కట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఎస్ఆర్బిసి, ఎస్ఆర్ఎస్పి. ఆ డాక్యుమెంట్ లో ఏమున్నది తెలుసా? ఈ ఉత్తర తెలంగాణ అండ్ నల్లమల కొండలలో నక్సలైట్స్ ఉన్నారు. నక్సలైట్స్ పనులకు ఆటంకం కలిగిస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది రిస్క్ ఫ్యాక్టర్ల కింద. వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ లో ఉందండి అది. అంటే ప్రాజెక్ట్ తొందరగా అయితే వరల్డ్ బ్యాంక్ రీపేమెంట్ తొందరగా అవుతుంది. రీపేమెంట్ తొందరగా కావాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అడ్రస్ చేయాలని చెప్పి రాశారు వాళ్ళు.
అంటే మనం చాలా అమాయకంగా ఆలోచిస్తున్నాం. కరప్షన్ యూనివర్సలైజ్ అయింది, కరప్షన్ జస్టిఫికేషన్ కూడా అయింది. అవినీతి ఆరోపణలతోని ఓడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ఓటుకున్నోటుతో పేరుతో జైల్లో కూర్చున్నా కూడా ఆయన ముఖ్యమంత్రి చేసింది సమాజం. కాబట్టి అవినీతి గురించి 18 లో ఓడిపోయినారు కదా, 18 లో ఓడిపోయినారు అసెంబ్లీ. ఓడిపోయినా కూడా కొడంగల్ ప్రజలు అవినీతి ఉన్నదని ఓడిస్తలేదు, అది వేరే విషయము. రైతు బంధు కోసం టీఆర్ఎస్ గెలిపించారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలను కరప్ట్ చేశాం మన పథకాల పేరుతోని. ఎలక్షన్లలో ఓట్లు కొని ప్రజలను కరప్ట్ చేశాం. మనము కరప్ట్ అయినాం. వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. మనం బొంగట్టు అన్నం తినుకుంటే ఎంట్రికలు వేరడం మంచిది కాదు. కరప్షన్ గురించి మాట్లాడడం బంద్ చేద్దాం. ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు దాని గురించి మాట్లాడడానికి. ఎంక్వైరీ కమిషన్ ఎందుకని ఇంకా వేస్ట్ పనికి లేక ఎంక్వైరీ కరప్షన్ మీద కాదు ఎంక్వైరీ కమిషన్ అన్న రాకేష్ అన్న, ఎంక్వైరీ కమిషన్ అవినీతి మీద కాదు. అవినీతి అనే వర్డ్ లేదన్న కరప్షన్ అని. ఇర్రెగ్యులారిటీస్ ఫైనల్ గా అయితే కన్క్లూజన్ వస్తుంది కదా ఇలా ఇట్లా మీరు అవినీతి లేదు. అవినీతి గురించి ఆయన ఆలోచిస్తలేడు, మాట్లాడతలేడు. నేను 3 సార్లు కలిసిన ఘోష్ గారిని, ఎక్కడ అవినీతి గురించి ఆయన ప్రశ్న కూడా అడగలేదు. నాకు కూడా అడగరు. అవినీతి గురించి ఎక్కడ లేదు. ఓన్లీ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీకు ఇంకోటి చెప్తున్నా నేను, మెగాకు సంబంధించిన ఏ వర్క్ కూడా కమిషన్ పరిధిలో లేదు. మెగా వాళ్ళు తీసుకున్నది ఓన్లీ పంపింగ్. అంటే బాహుబలి పంపులు మాత్రమే వాళ్ళు చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా బ్యారేజీలు కట్టలేదు. బ్యారేజీలు మాత్రమే ఉన్నాయి. 3 బ్యారేజ్ సుందిల్లా అన్న. పంపులు మునిగాయి కదా, వాళ్ళ ఎత్తులో కరెక్ట్ ఎత్తులో పెట్టలేదని. ఇలా పెట్టలేదు. ఇర్రెగ్యులారిటీస్ అలా పెట్టలేదు. అది పెట్టలేదు కాబట్టి అదే నేను భరత్ గారు నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.